వర్షానికి, ఎండకి, వానకి అలాంటి ఎండలో కూర్చోబెడుతుంటారా మీరు? స్పృహ తప్పి పడిపోరు? మీకు జ్యూసులు దాపాలా, టెంకాయ కొబ్బరికాయలు దాపాలి ఎండాకాలం. అర్థమైందా? అందుకు ఇది పెట్టారు, అంతేగాని ఇది పరిశుద్ధమైంది కాదు. అమ్మ వీళ్ళు వచ్చి నా మెట్లు మొక్కినారులని వరాలన్నీ కుమ్మరించాడు యేసుప్రభు వారు. జవాబులు చెప్పలే. యేసుప్రభులు నీవేమై ఉన్నావు? ఏమై ఉన్నావు? మనకున్న బుద్ధి ఏంటంటే మార్పు చెందనిది. ఏంటిదండి? మార్పు చెందని వారము మన జీవితాల్లో. లేఖనాలు ఏం చెబుతున్నాయి? వాక్యములు ఏమన్నాడు? భూమి మీద బైబిల్ గ్రంథం, ప్రసంగి గ్రంథములు ఏమంటాడంటే సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు. ఏమి లేదు? సూర్యుని కింద కొత్తది ఏదీ లేదు. కంప్యూటర్లు కూడా కొత్తవి కాదు. లోకములో ఉన్న టెక్నాలజీ కూడా కొత్తది కాదు. టెక్నాలజీ అంతా మనిషిని మైండ్లో నుంచి వచ్చిందే. టెక్నాలజీకి ముందర మనుషుడు ఉన్నాడు, మనుషుడు మైండ్ ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కనుక కొత్తది కూడా ఏది కూడా లేదు. కొత్తది ఏది ఉందో ఎవరి దగ్గర అడగాలంటే దేవుని దగ్గర పోయి అడగాల. దేవా, ఈ భూమి మీద కొత్తది ఏది? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద నూతనమైనది కొత్తది ఏది ఉంది అనేది నేను తెలుసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. కొత్తదేది, నూతనమైంది ఏంది? వాక్యం దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2 కొరింథీ 5:17 వచనం. 2 కొరింథీ 5:17 చదవండి. వైపు చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇదిగో నా వైపు చూడండి. ఇప్పుడు వేస్తా ప్రశ్న, చెప్పండి. ఎవడు ఈ భూమి మీద కొత్తది ఏంది? చెప్పరేంది? ఇంతవరకు వాక్యం చదవం కదా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు కొత్త సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, భూమి మీద కొత్తవి ఏంటివి? ఇక నేను పులకుండా విసిరేస్తాను మీ మీద చెప్పకపోతే. కొత్తవి తెచ్చిపెట్టింది, అందులో బరువు ఉన్నాయేమనుకున్న బరువులే ఊరికెత్తి విసిరేమో. ఊడి పండ లేకపోయినా ఎత్తిన చెప్పాలా? ఏం చేయాలా? చెప్పాలా? బైబిల్ ఏం చెప్పింది? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు లేకపోయినవి అన్నీ కూడా ఏమై ఉన్నాయంట? పాత సృష్టి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? కొత్త సృష్టి. భూమి మీద ఎవరు కొత్త? నేనే అని చెప్పండి. భూమి మీద కొత్త సృష్టి ఎవరు? నేనే. కొత్త సృష్టి నేనే. నువ్వే కొత్త అయ్యావు, ఇంకేది కొత్తది కాదు. నీ బట్టలు కొత్తవి కాదు, నీ స్టీల్ సామాన్లు కొత్తవి కాదు, మనుషులు కొత్తవారు కాదు. బైబిల్ చెప్పింది ఏంటిదంటే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, కొత్త సృష్టి. ఇక్కడ ఆగాల, ఇక్కడే. పాత వాక్యమా కొత్త వాక్యం? ప్రశ్న, ఈ వాక్యం కొత్తదా పాతదా? పాత వాక్యమే. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఏంటిది? వచ్చిన ప్రాబ్లమే ఇక్కడ. ఈ ప్రాబ్లాన్ని తీసేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను ಬದುಕು ಹಿಂಗಾಗಿಬಿಟ್ಟದ, ನಾನೆಲ್ಲರೂ ಹಿಂಗಾಕತ್ತಾರ, ನನಗೇನು ಬೇಯಿಸಿಲ್ಲ, ನನಗೇನು ಕೊಳ್ಳಿಲ್ಲ, ಯಾವಾಗ ಕೊಡ್ತಿದ್ದೆ ಏನೋ, ಹಾಲಾಗಿ ಹೋಗಲಿ, ಯಾವಾಗ ನಾನು ಬೇಯಿಸಿರ್ತೇನೋ ಏನೋ, ಯಾವಾಗ ನೀನು ಬರ್ತಿದ್ದೇನೋ, ಯಾವಾಗ కష్టగಳೆಲ್ಲ ಹೋಗುತ್ತಾವೇನೋ, ఇవే ఉన్నాయి. కానీ ఎప్పుడైనా ఏంటే ఎప్పుడైనా నేను క్రొత్తవాణ్ణి, నేను కొత్త సృష్టి అని ఎప్పుడైనా అనుకున్నావా? చెప్పాలి నాకు. అనుకున్నారా? ఎందుకు అనుకోలే? నీ సొమ్ము ఏం పోతుంది?
నీ గంటేం పోతుంది? నిన్ను దేవుడు ఏం చేసిండు? పాస్టర్ అమ్మని అడుగుదాం, నువ్వెవరివి? కూర్చో, లేదు బే, అది కాదు, నీకేముండాలా? నేను కొత్త సృష్టిని అని నీకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి లేదు. ఉందా? ఉన్నేళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధంగా ఊరికెత్తవాకు, నేను మళ్ళా బాగోదు, నాకు తెలిసిపోతుంది. నోట్ దిస్ పాయింట్ పాస్టర్. నీకేం అవగాహన లేదు. రోజు ఏమనుకుంటుంది నువ్వు? రోజు ಒಂದು ಬಾರನ್ನ ఒకసారన్నా ఎవరేంటి నన్ను గండ ఇదానా దేవేంద్ర పాస్టరు ఏం తిని అని నీకు రోజు అనుకోవాలి కదా. అనుగా నన్ను మూగు, నన్ను మూతి, నన్ను కయ్యి, నన్ను కాలు, నన్ను బట్టె, నన్ను సొసె, నన్ను అత్త, ఇవన్నీ అనుకుంటున్నావా? నీవు కొత్త సృష్టిని ఎందుకు అనుకోవడం లేదు? ఇక్కడే నీవు పతనమవుతావు. ఇక్కడే నీవు ప్రాబ్లం స్టార్ట్ అయింది. సాతానుడు నువ్వేమై ఉన్నావో తెలియకుండా చేసేదే సాతాను పని. దేవుని వాక్యం ఏమంటుంది? నీవు నూతన సృష్టి, కానీ నీకు తెలియట్లా, నువ్వు అనుకోవడం లేదు, నువ్వు భావించడం లేదు, గ్రహింపు లేదు, అవగాహన లేదు. అది నీ జీవితంలో ఉన్న ప్రాబ్లం అంతే. నాను నూతన సృష్టి. ఏంటి నూతన సృష్టి? నువ్వు కూర్చున్న నూతన సృష్టి, లేచిన నూతన సృష్టి, నిద్రపోతున్న సృష్టి. బాధలున్నా, రోగమున్నా, కష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా నువ్వేమై ఉండాలంట? నూతన సృష్టివై ఉన్నానని గ్రహింపు నీలో ఉండాల్సిందే. అది సంగతి. ఏంటిది? అది చాలా ప్రాముఖ్యమైనది. పాస్టర్ గారు, నీ భార్య తెల్లగుందా లేదా? కూర్చో, లేయద్దు, కూర్చో. తెల్లగుందా లేదా? అందగుందా లేదా? లావుందా లేదా? హ్యాపీగా ఉన్నావా లేదా? రోజు ఆమెను చూసి ఏమనుకుంటాడు? తెల్లగుంది నా భార్య, ఎత్తరైతే, దప్పగా అయితే. ఇందాక ఫోటో చూసిన పాస్టర్ సన్నగా ఉంది. వాళ్ళ పాప బర్త్డేకి పంపించినప్పుడు సన్నగా ఉన్నది పాస్టర్ అమ్మ. బాధ ఎక్కడో తెలుసా దేవునికి? పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నా భార్య ఇంకా తెల్లగుంటే బాగుండే అనవా? ఊరు సుమ్నీరు, ఎంతవరకు చాలు? ఇంకా వైట్గా, ఇంకా మంచిగా ఉంటే బాగుండే అనేది మంచిదిగా. అర్థమైందా? నీ జీవితంలో దేవుడు ఏం చేసాడో దాన్ని విడిచిపెట్టి ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు అది చేయడం లేనందుకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? దేవుడు చేసిన దానిలో నువ్వు నిలిచుంటే, దేవుని చేసిన దానిలో నువ్వు ఆనందిస్తే, దేవుడు చేసిన దానిలో నువ్వు బలపడితే ఆటోమేటిక్గా ఏంటి? ఆటోమేటిక్గా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ అందంగా ఉంది, తెల్లగా ఉంది, సంతోషం, హ్యాపీ, ఓకే, తృప్తి ఉంది. అది ఆమె ఏడ కనబడినప్పుడు ఆమె కష్టపడి వంట చేస్తుంది, బట్టలు ఉతుకుద్ది, ప్రేమిస్తుంది, ఆయనతో పాటు నడుస్తుంది. ఆయనకు మనసులో ఏమున్నదంటే ఇంకా తెల్లగుంటే బాగుంటుంది, ఇంకా కొంచెం రంగు వస్తే బాగుంటుంది, కొంచెం ఎక్కువ కట్నం తెస్తే బాగుంటుంది. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు సరిగా మాట్లాడు. ఉదాహరణ చెప్తున్నాను పాస్టర్ గారు. మాట్లాడినప్పుడు తనకు బాగోదు. దేవుడు కూడా అంతే నీ విషయంలో. ఏమంటాడో తెలుసా? నేను ఇచ్చింది వీరు నమ్మడం లేదు, వీరు ఇచ్చింది గమనించడం లేదు, కానీ కాకరకాయలు కావాలని ఏడుస్తారు వీళ్ళు. అర్థమైందా? కాయలు కావాలని ఏడుస్తారు. లోక సంబంధమైన వాటిని గురించే మనసు నిండుకొనుంది, కానీ అసలు నేను ఏం చేశానో వీరికి తెలియనప్పుడు నేను ఏం చెయ్యాలా వీరిని అనే ప్రశ్న రాదా? వస్తుంది. దేవునికి వచ్చిన ప్రశ్న ఏది దినాన? నీ మీద ఏమంటున్నాడంటే, నిన్ను నేను ఇలాగూ చేస్తే నువ్వేమో దాన్ని గమనించడంలే. ఏం చేయడంలే? గమనించడం లేదని అంటాడు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన. నిన్ను దేవుడు ఏం చేశాడో లేఖనాలు అవే ఉన్నాయి, అవే ఇంతకాలం ప్రసంగాలు వింటున్నావు, కానీ వాటిలో నువ్వు బ్రతకడము లేదు, వాటిలో నిలిచుండడము లేదు, వాటిలో నువ్వు సంతోషించడం లేనప్పుడు నీ జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నావు. దేవుని ఆత్మ నిన్ను నడిపించడం లేదు, దేవునిలో నువ్వు నిలిచుండడం లేదు. గనుక
లేఖనాలు ఏమంటున్నాయో ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం ప్రేమేంటి వారులా. రోమాపత్రిక 6వ అధ్యాయం 11 వచనం స్పీడ్గా చదవండి, నేను చాలా స్పీడ్గా చెప్తుంటాను. రోమా 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగా. చాలు ఇక్కడ ఆగు, అందరు నా వైపు చూడండి. అటువలే మీరును చెప్పండి, పాపము విషయమై మృతులు చచ్చిపోయినాం. ఇప్పుడు చెప్పండి, రోజు మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసా? ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో కడుగు నాయనా. అడగడం మంచిదే, కడుక్కోవాలి. కానీ నీ మైండ్లో ఏముంది? నీ మైండ్లో ఏముంది? నేను ఇంకా పాపిని. సుముకేమో అడుగులు ఆడుబారదు. ఆచారం బాయ్ అయితే కైగులైదావా, కూగుబేకందరు గొంతు అయితే ఇవి ఉండాలి. నువ్వు చేసేది మంచిదే, కానీ నువ్వు చేసే ప్రార్థన ప్రభువా నేను పాపిని అనే కన్ఫామ్లోనే ఉన్నావు. ఇంకా వాక్యం ఏం చెప్పింది? పాపము విషయములో నీవు చచ్చిపోయినవి, అయిపోయింది. ఇంకా అది నువ్వు నమ్మాల. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నీ మైండ్ ఎలాంటిదో తెలుసా? పాపం పేరెత్తితే పాపము చేయమనే చెప్పుద్ది. అది మనసు అట్లాంటిది. ఏంటిది? అర్థమవుతుందా? అందుకే పాపం విషయమే నీవు మృతుడవుగాను. చదవమ్మ. దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇప్పుడు అదే వచ్చింది ప్రాబ్లం. మీకు అర్థమైందని నేను చెప్పేది కదా, వాక్యం చెప్పేది. ఏమన్నాడండి? క్రీస్తునందు నీవు సజీవుడవని నిన్ను నువ్వు ఏం చేయాలంట? ఎంచుకోవాలి, లెక్కించాలి. ఏం చేయాలా? లెక్కించాలి. వాక్యం ఏం చెప్పింది? ఒక వ్యక్తి జైలుకు పోయిన తర్వాత, కోర్టుకు పోయిన తర్వాత, ఇరువురు రాజీ పడ్డ తర్వాత కేసు కొట్టేశారు. ఎవరన్నా వచ్చి ఏమైంది ఆ కోర్టులు అంటే నువ్వేమంటావు? కేసు కొట్టేశారు, కేసు కొట్టేశారు, కేసు ఉడుదుబుట్టారా, కేసు కొట్టేశారు అనేది నీ మైండ్లో ఉంటుంది, కానీ కొట్టేయలేదని మైండ్ ఉంటుందా? బైబిల్ అదే చెప్పింది. నీవు పరిశుద్ధుడు అని, జీవము కలిగిన వాడవని నిన్ను నువ్వు ఏం చేయాలంట? ఎంచుకోవాలా. ఎప్పుడు ఎంచుకోవాలా? ప్రతిరోజు ఎంచుకోవాలా. ఉసురుద్దు వరుగే నేను ఎంచుకోవాలా. ఉసురుద్దు వరుగు నేను సజీవుడను, నేను సజీవుడను, నేను సజీవుడను, నేను సజీవుడను. అది క్రిస్టియానిటీ. చాలు, కొంచెం కొట్టి ఎడిసిపెట్టండి. అది క్రిస్టియానిటీ. అది దేవుని పిల్లల లక్షణము. పాపం విషయంలో నేనేమైనా మృతుడనై ఉన్నానని ఎవరు చెప్తునే మాట? నీ మైండ్కి చెప్పాలా, నీ హృదయాన్ని చెప్పాలా, నీ ఆత్మకు చెప్పాలా. ఇది జరగడము లేదు. ఇది జరగకపోవటం ద్వారా నీ అంతకు నీవే ఆలోచిస్తున్నావు, నీ అంతకు నీ శరీరానుసారంగా నడుస్తున్నావు. ఆత్మానుసారముగా నడవకపోవటానికి కారణము లేఖనాలు ఏం చెప్పాయో దానిని నువ్వు అనుభవించి నేను ఇలాగ క్రొత్త సృష్టిని అయ్యాను అనేది నీలో కలగడం లేదు. ఇలాగ కలగకుండా నీ కోట్ల వాక్యాలు చెప్పిన ప్రయోజనము లేదు. దేవుడు నువ్వు ఎంత వర్షిప్ చేస్తున్నావని కాదు, ఏమయ్యి వర్షిప్ చేస్తున్నావో అది కావాలా. దేవుడు ఏమయ్యామని విశ్వాసం ఉంచి చేస్తున్నావో చేయాల. దాంట్లో కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవా, భూమి మీద నాకు నూతన సృష్టిగా చేసినందుకు నీకే వందనాలు, నన్ను సజీవునిగా చేసినందుకే వందనాలు, నా పాపాలు క్షమించినందుకు నీకే వందనాలు. చాలు. అది నీ ఆత్మీయంగా పెంచుద్ది. అవి ఎప్పుడైతే లేవో నువ్వు ఆత్మీయంగా పెరగవు. అలవాటు ఆచారాల్లో పెరుగుతావు. అలవాటు ప్రకారంగా ఉంటుంది నీ జీవితంలో. పిరికితనం, భయం, అవిశ్వాసం నీ జీవితంలో చోటు చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. అలాగనే హెబ్రీకు రాసిన పత్రిక 11:11 వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 11:11.
హెబ్రీ 11:11 చదవ. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను అంటే అర్థమైంది. అలాగున భావించాలి. నేను అయ్యానని నమ్మాలి, అది ముఖ్యమైనది. ఏమన్నాడంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని శారాయి నమ్మింది. 1 కొరింథీ 1:20 చదవద్దండి, నేను చెప్తాను. దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆమేన్. ఆమేన్ అంటే అవునుగాక, అయ్యిందిగాక. శారాయి దేవుడు వాగ్దానము చేస్తే ఆమె వాగ్దానము చేసిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. బాగా నమ్ము నువ్వు. దేవుడు ఏమన్నాడు నీకు? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. క్రీస్తునికి బాప్తిజం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్నాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. ఇవన్నీ వాగ్దానాలే. వాగ్దానము చేసినవాడు ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. వాగ్దానం పొందిన నీవు ఎలాగుండాలా? నమ్మదగిన వారముగా ఉండాలా. దేవుడు చెప్పిన మాటలే నిన్ను బలపరిచేవి. దేవుని మాటలు నమ్మకుండగా క్రైస్తవ్యంలో ఒక అడుగు వేయడం చాలా కష్టము. ఒక దినాన నీవు విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అందుకే దేవుడు నిన్నేం చేశాడో అందుకే ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? అబ్బే, ఎన్నెన్ని తీసుకున్నారు? సుమ్నీరప్ప, వాళ్ళని అడుగు ఎన్నెన్ని తీసుకున్నారు? మీ భర్తకు తీసుకోలే, మీ పిల్లలకు తీసుకోలే. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళకు కూడా తీసుకుంటారు కొన్ని చర్చిలలో. ಅವನು ಹೋಗಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಏನೋ ಎಲ್ಲಿರ್ತಾನೋ ಏನೇನು ಮಾಡ್ತಾನೋ ಅವನಿಗೂ ವಾಗ್ದಾನ ಕೊಡಪ್ಪ ಅಂತಾನೋ ಅವನು ಕೂಡ ತೆಕ್ಕೊಂಟಾರ కొంతమంది. ಅವರೇ ಬಂತ వాళ్ళకి ఆశ, నువ్వు ఆశను చంపిపడేస్తున్నావు. అది సంగతి. అర్థం అవుతా? ఏమండి? అయితే వాగ్దానాలు ఇడిచిపెట్టి ఈ వాగ్దానం అవసరమే నేను లేదు చెప్పాను. అసలైన వాగ్దానాలు ఇడిచిపెట్టి దేవుడు వాగ్దానాలు ఇచ్చి నమ్మదగిన వాడు కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. నిన్ను దేవుడు నూతన సృష్టిగా చేశాడంట. దేవుడు నిన్ను ఏమేమి చేశాడో నువ్వు ఎలాగుండాలనో ఈరోజంతా చెప్తాను కనుక ఈరోజంతా కాదు, నా టయానికి నేను చెప్తా. జ్ఞాపకం చేసుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కాని. అమ్మమ్మ కరెక్టేనా? 1 కొరింథీ 5:11. నేను కొన్నిసార్లు తప్పుకోను. యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. నేను వచనం తర్వాత చెప్తా. ఇప్పుడు నేను చెప్పేది, నేను వేసే ప్రశ్నకి జవాబు చెప్దాం. మనల్ని మనము అన్వయించుకుందాం. ఏమన్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనం దేవుని ఆత్మయందు మీరు ఎంతమంది కడగబడ్డారు? చెప్పరండి. దేవుని ఆత్మయందు ఎంతమంది కడగబడ్డారు? హలో సార్, ప్రసంగం చేయమంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు సార్? నీకు కన్ఫామ్గా ఉందా? ఆత్మ నన్ను కడిగేసింది. హల్లెలూయా. ఆత్మ కడిగినప్పుడు కన్ఫామ్గా ధైర్యం ఉంటుంది. ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ಏನಪ್ಪ ಮೊಕ್ಕ ತೊಳ್ಕೊಂಡೇನು ಮಮ್ಮಿ? ಹಾಕು 10 ಇಡ್ಲಿ ಹಾಕು. ಎಷ್ಟು? 10 ಎಗ್ಸ್ ಹಾಕು, 4 ದೋಸೆ ಹಾಕು, ಅವೆಲ್ಲ ಹಾಕು, ನಾನು ಒಬ್ಬನೇ ತಿಂತೀನಿ. కన్ఫామ్. ಎಲ್ಲ ಹಾಕ್తాలమ్మ. ఏ మాటకి? ఆ పిల్లోడికి తెలిసింది ఏంటిది, నేను ముఖం కడుక్కున్నాను అని. అలాగనే బైబిల్ ఏం చెప్పిందంటే ఆత్మ నిన్ను కడిగిందా లేదా ఎప్పుడు తెలుసుకోవాలా నువ్వు? ఈరోజు మమ్మీ అడిగింది.